Hey guys, welcome back to my channel Dr. Sneha Tanoj. I hope you all doing good. Well, నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మంచి బఫే అండి. రెస్టారెంట్ నేమే మంచి బఫే అనమాట. సో హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఫేమస్ లార్జెస్ట్ బఫే అనమాట విత్ 200 వెరైటీస్ అనమాట. నాకు తెలిసి 200 వెరైటీస్ కూడా తక్కువే అని అనుకుంటున్నాను. వన్స్ ఈ వ్లాగ్ చూస్తే మీరే గెస్ట్ చేసేయచ్చు. ఐ హోప్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే మర్చిపోకుండా కిందన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఎంటర్ అవ్వగానే కిడ్స్ ప్లే ఏరియా ఉందండి. మా వాడైతే దాంతో ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట. సో ఇంకా మేము ప్రీ బుకింగ్ అవన్నీ ఉంటాయి కదండి. యాక్చువల్ మేము బుకింగ్ జొమాటో ప్రో ప్లస్ ద్వారా చేసుకోవాలి అని అనుకున్నాము, కానీ సండే కావడంతో బుకింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయండి. సో ఇంకా తనుజ్ గారు తెలిసిన ద్వారా మేము బుక్ చేసుకున్నాము అండ్ చాలా రష్ ఉండిందనమాట. సో 12 to 2 వరకు అండి మా స్లాట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే వెజ్ బఫే వచ్చేసి అరౌండ్ 1100 రూపీస్ అలా కాస్ట్ ఉండింది అండ్ నాన్ వెజ్ వచ్చేసేమో 1300 ఉందండి. వితౌట్ మాక్టైల్స్ అలాంటివి ఏమీ కాకుండా అవి మళ్ళీ మనం సపరేట్ ఛార్జెస్ అనేది పే చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి కిడ్స్కి ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు అవి ఉంటేనే కదా యాజ్ ఎ పేరెంట్స్ మనం ఫుడ్ ఎంజాయ్ చేయగలము, వాళ్ళు కొద్దిగా టైంపాస్ అవుతూ ఉంటుంది. సో క్రాంకీ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ ఇక్కడ గుడ్డు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు అండ్ వాడికి ఒక సపరేట్ కిడ్స్ చైర్ ఇచ్చారు, హై చైర్ ఇచ్చారు అండ్ ఈ బెలూన్స్ కూడా అక్కడే వ్రాప్ చేసి ఇస్తున్నారండి అండ్ పెయింటింగ్స్ వేస్తున్నారు కిడ్స్కి సపరేట్గా అండ్ మ్యూజికల్ బ్యాండ్ ఉంది. సో చాలా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. నేను వెళ్ళిన రీసెంట్ టైం బఫెట్స్లో సో చాలా చాలా బాగుంది. ఇంకెవరైనా వెళ్ళకపోతే మీరైతే ఒకసారి ట్రై చేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఫుడ్కి అయితే నేను చూపించేస్తానండి. సో స్టార్టింగ్లో వచ్చేసి మనకి ఇక్కడ వాఫిల్స్ అండ్ అరౌండ్ బన్స్, ఇంకా తర్వాత టీ, కాఫీ అండ్ రోస్టెడ్ పీనట్స్ ఇలాంటివన్నీ కూడా ఇటు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మన మెయిన్ కోర్స్లో 2 వెరైటీస్ ఆఫ్ సూప్స్ అండి. ఒకటి వెజ్ సూప్ అండ్ ఇంకోటి నాన్ వెజ్ సూప్ అండ్ 2 వెరైటీస్ ఆఫ్ బన్స్ అండ్ పాపడ్స్. అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ రో అంతా కూడా వెజిటేరియన్ అండి. అండ్ స్టార్టింగ్లో నేను చూపించలేదు. అండ్ అక్కడ వచ్చేమో మనకి వెజ్ మంచూరియన్, వెజ్ హక్కా నూడిల్స్ అండ్ ఇది వచ్చి పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా అండ్ అక్కడ 2 గ్రేవీ ఆఫ్ కర్రీస్ సంథింగ్ కాలీఫ్లవర్ అండి. ఇది వచ్చి దొండకాయ అండ్ పప్పు టొమాటో అండ్ ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే మనకి మునక్కాయ టమాటా అండ్ బీరకాయ సమ్ మిక్స్డ్ కర్రీ అండి అది. అండ్ ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ టొమాటో రసం అండ్ దిస్ ఇస్ స్టీమ్డ్ రైస్. సో అందరికీ తెలిసిందే ఇది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ గోబీ అనుకుంటండి, గోబీ బాల్స్ లాగా మనకి ఫ్రై చేశారు అండ్ పన్నీర్ అండి, రోస్టెడ్ చిల్లీ పన్నీర్ అంటది. దెన్ ఇక్కడ వచ్చి మనకి పొటాటో వెజ్జెస్ లాగా చేశారు అండ్ పక్కన వచ్చేమో అది బేబీ కార్న్ 65. నెక్స్ట్ వచ్చి అది వెజ్ పులావ్ అండ్ మనకి ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. నెక్స్ట్ కమింగ్ టు ఐ థింక్ మటన్ అనుకుంటండి, మటన్ బిర్యానీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. సో ఇది వచ్చి మనకి గోంగూర మటన్ అండ్ నార్మల్ చికెన్ కర్రీ. సో ఇక్కడ వచ్చేసి జర్మన్ ల్యాంప్ పై అంటారు చూసారా అదనమాట. సో ఇది వచ్చి మామూలు చికెన్ కర్రీ అండ్ గోంగూరతో చికెన్ ఒకటి. నెక్స్ట్ కొత్తిమీర మటన్ అండ్ తర్వాత చికెన్తో మంచూరియా అనమాట. ఇది వచ్చేసి చికెన్ ప్లెయిన్గా నార్మల్ 65 ఆ టైప్లో చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్తో ఒక ఐటెం అండ్ ఫిష్తో ఒకటి ఐటెం అనమాట అది. అండ్ లాస్ట్లోనే మిస్ అయ్యాను. అండ్ లాస్ట్లో వచ్చేసేమో అది ఫిష్ చీజ్ కేక్ అండి, సారీ. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా సలాడ్స్ అండి, మొత్తం అన్ని వెజిటేబుల్స్, ఇంకా తర్వాత మిల్లెట్స్, తర్వాత కెనోవా అండ్ అలానే కాకుండా రా లైక్ ఫిష్ కానీ అండ్ చికెన్, ప్రాన్స్, మటన్ ఇలా మనం సలాడ్స్లో మనకి కస్టమైజ్ చేసుకోవచ్చండి. మనకి ఏ నాన్ వెజ్ కావాలి, ఎటువంటి వెజిటేబుల్స్ కావాలి. సో ఎగ్ కూడా ఉంది. సో ఇక్కడ మనం చెఫ్కి చెప్తే ఎలా కావాలో అలా మనకి ప్రిపేర్ చేసి ఇస్తారండి. సో ఇవే కాకుండా ఇంకా మనకి ఇక్కడ ఇటు సైడ్కి వస్తే మ్యూజికల్ బ్యాండ్, యాజ్ ఎ సెట్ పాస్తా, చాట్ కౌంటర్
అండ్ తర్వాత ఇక్కడ వచ్చి డిమ్సమ్స్ అండ్ ఆ పక్కన వచ్చి ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ దగ్గర చాలా మంది జనం ఉన్నారు. సో నేను దగ్గరికి వెళ్ళి అందుకే షూట్ చేయలేదు. సో మొత్తం మన క్రీమ్ స్టోన్లో ఎలా ఉంటుందో అలాగే హ్యాండ్మేడ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అండి, మనకి ఏవే ఫ్లేవర్స్ కావాలో ఐస్ క్రీమ్లో కూడా. సో ఇక్కడ మీరు చూసాక మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదండి, ఇవన్నీ కూడా డెజర్ట్స్ అనమాట. సో డెజర్ట్స్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఒక 10 to 15 ఉంటాయండి. ఇది వచ్చి జర్మన్ చీజ్ కేక్, ప్లమ్ కేక్, బాదుషా అండ్ రసగుల్లా ఉన్నాయి, బనానా కేక్ ఉంది, మోతీచూర్ లడ్డు ఉంది అండ్ చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ అండ్ పేస్ట్రీస్ ఉన్నాయి. బ్లాక్ ఫారెస్ట్ ఉంది, రెడ్ వెల్వెట్ ఉంది, బటర్ స్కాచ్ ఉంది. ఇవి కాకుండా ఇంకా తర్వాత మన న్యాచురల్గా మన హోమ్ మేడ్ టైప్ కావాలి ట్రెడిషనల్ అంటే ఇక్కడ మన క్యారెట్ హల్వా ఉంది, సేమియా పాయసం ఉంది, రబ్డీ ఉంది, తర్వాత పక్కన జిలేబీ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకా తర్వాత ఇది ప్లమ్ కేక్. దెన్ ఇది కాకుండా మనకి నార్మల్ ఇంకా డ్రింక్స్లో వెరైటీగా యాపిల్ ఎలిక్సర్ ఒకటి ఉంది అండ్ స్ట్రాబెర్రీ లస్సీ ఉంది, నార్మల్ ప్లెయిన్ లస్సీలా కాకుండా. అండ్ ఫర్ రిఫ్రెషింగ్ ఇక్కడ మనకి వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ మనం తీసుకొచ్చండి, ఇక్కడ నో ప్రాబ్లం. ఎందుకంటే మా గుడు చక్కగా యాపిల్ తీసుకున్నాడు, వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదు, వాళ్ళు ఇంకా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. సో ఇంక ఇక్కడ మన లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను గుడుకి ఫీడ్ చేసేస్తున్నాను, వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం. అండ్ నా ప్రీవియస్ బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి, గుడ్డుకి డిఫరెంట్ వెరైటీస్ తినాలి అంటే చాలా ఇష్టం, అలానే స్పైసీ ఏం తినడండి. సో వాళ్ళ డాడీలాగా డిఫరెంట్ ట్రై చేయాలని తనకు చాలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే గుడుకి నేను స్పైసీగా లేని చికెన్ నేను ఫస్ట్ టేస్ట్ చూసి సో దెన్ గుడ్డుకి ఇక్కడ కొన్ని స్టార్టర్స్ అయితే ఫీడ్ చేస్తున్నాను అనమాట. అండ్ వాడు చాలా ఎంటర్టైన్ అవుతున్నాడు, కొత్త ప్లేస్కి వచ్చాడని నేను అనుకున్నాను. సో వాడు స్లీప్ టైం కదా, సో కొద్దిగా ఏమైనా క్రాంకీ అవుతాడేమో అటు ఇటు అని అనుకున్నాను, బట్ ఏం లేదు. అండ్ తనుజ్ గారు ప్లేట్ ఫుల్ ఆఫ్ స్టార్టర్స్తో నిండిపోయి ఉంది అండ్ తన మెయిన్ కోర్స్ తిన్నారండి. సో ఎప్పుడు బఫెట్కి వెళ్ళినా కూడా స్టార్టర్స్ మనకి కంప్లీట్ ఫుల్ అయిపోతాయి అనమాట. అండ్ వాటర్ బాటిల్స్ ఇవి యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ వచ్చి మన టేబుల్ మీదకి క్రిస్పీ కార్న్, మీట్ బాల్స్ అండ్ ప్రాన్స్ ఫ్రై అండ్ మటన్ కబాబ్స్. సో ఇక్కడ వాడు ఫస్ట్ ఏదో 3 to 4 పీసెస్ తిని ఇంకా మురిపించాడు. తర్వాత మావయ్య గారు సలాడ్స్ తీసుకొచ్చారనమాట. సో ఇంకా అందులో కార్న్ తింటానని, వాడికి కార్న్ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో కార్న్ ఇంకా కొన్ని పీసెస్ తిన్నాడు. అట్ సేమ్ టైం క్యారెట్ అండ్ వాటిలో ఉన్న మంచి విషయం ఏంటంటే ఫ్రూట్స్ మంచిగా తింటాడు. సో వాటర్ మిలన్ తిన్నాడు, మస్క్ మిలన్ తిన్నాడు. సో ఏదైతే ఏంటి వాడు బొజ్జ ఫుల్ అవ్వాలి అని అనుకున్నాను అంతే. అండ్ దిస్ ఇస్ మై ప్లేట్. అండ్ ఇది వచ్చేసి నాకు చికెన్ సూప్, కొద్దిగా వెజ్ హక్కా నూడిల్స్ అండ్ కొద్దిగా చికెన్ మంచూరియన్ అండ్ వెజ్ మంచూరియన్ అలా కొన్ని వేసుకొని తెచ్చాను. ఇక్కడ నెక్స్ట్ మనం కాక్టైల్స్ ఏం ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టు యాజ్ యూజువల్ ఎప్పుడైనా మింట్ స్వీట్ అండ్ సాల్ట్ ఆర్డర్ ఇస్తాను. సో అదే ఆర్డర్ చేసేసామన్నమాట ఒక 4. దెన్ తర్వాత నాకు మెయిన్ కోర్స్ ఏం తినాలని లేదండి. సో స్టార్టర్స్తో ఎండ్ చేసేసి దెన్ నేను చాట్ ఐటమ్ సైడ్ వెళ్ళి పానీపూరి తింటున్నాను. సో పానీపూరిలో నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ఆటోమేటిక్గా వాటర్ వచ్చేది ట్రై చేయటం, లైక్ పానీ వచ్చేది. సో ఇక్కడ మనకి స్వీట్ కావాలంటే స్వీట్, స్పైసీ కావాలంటే స్పైసీ, సో స్వీట్ అండ్ స్పైసీ కావాలంటే స్వీట్ అండ్ స్పైసీ వాటర్ వస్తుంది అనమాట. సో ఇంకా అలాగా పానీపూరి తినేసాక సో ఇప్పుడు వచ్చేసి గుడు ప్లేయింగ్ టైం అనమాట. వాడు తిన్నాడు కదా, సో ఇంకా టమ్మీ ఫుల్ ఉంటే మళ్ళీ కార్లో వామిటింగ్ చేస్తాడేమో అని భయం వేసి సో ఇంకా అలా కొద్దిగా ఆడిస్తూ ఉంటే వాడికి డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి సో ఇంకా వాడైతే చాలా ఎగ్జైట్ అయిపోయి ఉన్నాడు. అండ్ ఐ థాట్ వీడు ప్లే స్కూల్కి వెళ్తే అకామిడేట్ అవ్వగలడా లేదా అన్నట్టు. సో ఫస్ట్ నేను లోపలికి వేసి వాడిని వదిలేను, ఒక 5 minutes ఉన్నాడు, తర్వాత మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు అనమాట. అండ్ వాడితో అటు సైడ్ ఇంకెవరైనా ఉంటే కంపెనీ బాగుండేది, బట్ నాకు ఉన్నా సరే నమ్మకం ఉండదు కదా యాజ్ ఎ పేరెంట్, మళ్ళీ వాడు పడిపోతాడేమో స్లిప్ అవుతాడేమో అలా చాలా మల్టిపుల్ ఆలోచనలు వస్తూ ఉండే. అండ్ వాడికి వచ్చుంటే నేను చక్కగా ఊపుతూ ఉన్నాను అనమాట. అదే నార్మల్గా ఏమైనా వర్క్ చేసామనుకోండి ఇంట్లో, అబ్బా నడుము నొప్పి వచ్చేస్తుంది, చాలా వస్తాయి అనమాట అలాంటి కంప్లైంట్స్. సో వాడితో ఆడుకుంటున్నాం కాబట్టి ఏ పెయిన్ ఉన్నా సరే మనకు అసలు తెలీదు. సో మదర్లో అంటే అదేనేమో. సో డెఫినెట్లీ అండి ఎవరైనా మదర్ అయితేనే వాళ్ళ మదర్ వాల్యూ తెలుస్తుంది. సో అంతే.
దెన్ నెక్స్ట్ వచ్చేసి మదర్ వ్యాలెంట్ డెఫినెట్లీ అండి. ఎవరి పేరెంట్స్తో అయినా సరే నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా సరే మా మమ్మీతో నేను ఎప్పుడు అరుస్తూ ఉంటాను, మా మమ్మీతో ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ బాండ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చి గుడ్డు మమ్మల్ని లోపలికి రమ్మంటున్నాడు అనమాట. మేము లోపలికి వెళ్తే అది ఉంటుందా. సో ఇంకా చాలా మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా మేము చూస్తున్నాం అనమాట, ల్యాడర్ ఇదంతా బాగానే ఉంది కదా, సో తీసుకుందామా ఇంట్లోకి అని అనుకుంటున్నాం. అట్ సేమ్ టైం మళ్ళీ వాడు ప్లే స్కూల్కి వెళ్ళిపోతాడు, సో అక్కడ ఉంటాయి ఇంకా ఇంట్లో మళ్ళీ ఆడడా ఇంకా దాని గురించి మేము డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంకా వాడంతలో వాడు పైకి ఎక్కుతున్నాడు, దూకుతున్నాడు. ఇంకా అవతల వాడికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట. సో పక్కన ఇంకా పిల్లలందరూ చూస్తున్నారు అనమాట, వీడు ఎప్పుడు లెగుస్తాడా అని. సో ఆ తర్వాత బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాము, చిమ్మి తీసుకుందాం పాడైపోయింది అని చెప్పేసి. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.